హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పైథాన్‌కి సంబంధించి ఫ్లో కంట్రోల్ గురించి చెప్తాను. సో, ఈ ఫ్లో కంట్రోల్‌లో మనకి డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎల్స్ స్టేట్మెంట్స్, ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అండ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో, ఈ ఫ్లో కంట్రోల్ వల్ల యూజ్ ఏందంటే, మనం ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు ఆర్ రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ క్లాస్ రూమ్‌లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు గదా! వాళ్ళకి 90 అబోవ్ స్కోర్ వస్తే మనం గ్రేడ్ ఏ అనేది అసైన్ చేస్తాం. అండ్ అలాగే ఆ మార్క్స్‌ని బట్టి ఆ గ్రేడ్స్ అనేవి డిఫరెంట్ గ్రేడ్స్ అనేవి స్టూడెంట్‌కి అసైన్ చేస్తాం గదా! సో, ఇలాగ మనం డిఫరెంట్ కండిషన్స్ యూజ్ చేసి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో, వీటిలో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఫ్లో చార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే, మనం ఇక్కడ ఇఫ్ అనే కీవర్డ్ వాడాలి. అండ్ ఈ ఇఫ్ అనే కీవర్డ్ తర్వాత ఇక్కడ కండిషన్ అనేది స్పెసిఫై చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్ ఈక్వల్ టు 10 అని ఉంది కదా! సపోజ్ ఇక్కడ నంబర్ ఈక్వల్ టు 10 అనే వేరియబుల్ క్రియేట్ చేశాను కదా! ఈ వేరియబుల్ గ్రేటర్ దాన్ 0 ఈ పాజిటివ్ నంబర్ ఆర్ నెగెటివ్ నంబర్ అనేది చెక్ చేస్తున్నాను. సో, ఈ 10 అనేది గ్రేటర్ దాన్ 0 కదా! ఇది ట్రూ అయిందనుకో, ఈ ఇఫ్ బ్లాక్ లోపల కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అలాగే ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ -5 ఇచ్చాం కదా నంబర్‌లో. సో, ఈ కండిషన్ అనేది ఫాల్స్ కదా! సో, ఇఫ్ బ్లాక్ లోపల ఉన్నది మొత్తం స్కిప్ అయిపోయి, దీని తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఫాల్స్ కాబట్టి కండిషన్. సో, దీన్ని కోడింగ్ ఒకసారి రన్ చేసి చూపిద్దాం. సపోజ్ నేను నంబర్ ఈక్వల్ టు 10 అని క్రియేట్ చేశాను. ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అండ్ అలాగే ఈ కండిషన్ పక్కన కోలన్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ స్పేసెస్ అనేవి ఫిల్ అయ్యి కర్సర్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది కదా! ఈ స్పేసెస్‌ని ఇండెంటేషన్ అని అంటారు పైథాన్‌లో. ఇక్కడ ప్రింట్ ఆఫ్ పాజిటివ్ అని ఇస్తున్నా. సో, ఇఫ్ బ్లాక్ లోపల ఈ ఇండెంటేషన్ అనేది మనం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే సేమ్ ఇలా స్పేసెస్‌తో ఇక్కడ కర్సర్ అనేది వచ్చింది. అండ్ నేను ఇక్కడ అగైన్ ఇక్కడ ప్రింట్ ఏమన్నా చేస్తుంటే నంబర్ ఈస్ పాజిటివ్ అని ప్రింట్ చేస్తున్నా. సో, ఈ బ్లాక్ నుంచి బయటకు రావాలంటే ఈ స్టార్టింగ్ ప్లేస్‌లో పెట్టాలి. సో, ఇక్కడ ప్రింట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ అని ఇస్తున్నా. సో, ఈ సెల్‌ని రన్ చేద్దాం. సో, ఇక్కడ 10 అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి పాజిటివ్ అనేది డిస్‌ప్లే అయింది. అండ్ అలాగే ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, పాజిటివ్ నంబర్ ఈస్ పాజిటివ్ ఈ 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అయినాయి. అండ్ దీని తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది బ్లాక్ ఔట్ సైడ్ ఉంది కాబట్టి ఇది ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయినా, ఫాల్స్ అయినా ఈ లైన్ అనేది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ సపోజ్ నేను ఇక్కడ సేమ్ కోడ్ రన్ చేసి ఇక్కడ సపోజ్ నేను ఒక 0 అని ఇచ్చాను. సో, 0 గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ అనేది ఫాల్స్ కదా! కాబట్టి ఈ ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. స్కిప్ అయినాయి. అండ్ ఔట్ సైడ్‌లో ఈ స్టేట్మెంట్ అనేది ఉంది కాబట్టి ఇది డిస్‌ప్లే అయింది. సో, ఇలాగ డిఫరెంట్ కండిషన్స్ యూజ్ చేసి మనం పైథాన్ ఇఫ్ స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పైథాన్‌లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. అండ్ ఎల్స్ అనే కీవర్డ్ ఉంటుంది పైథాన్‌లో. సో, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ బ్లాక్ లోపల కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లోపల కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇక్కడ నంబర్ 10 అని ఇచ్చాను కదా! సో, 10 గ్రేటర్ దాన్ 0 ట్రూ కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఈ బ్లాక్ స్కిప్ అవుతుంది.
అలాగే ఇక్కడ నెంబర్ -5 అని ఇచ్చాను కదా, ఈ కండిషన్ -5 ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కదా. సో కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ లోపల ఇది అనేది స్కిప్ అవుతుంది అండ్ ఈ ఎల్స్ బ్లాక్ లోపల కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత దీని తర్వాత ఉన్న లైన్స్ అనేవి పైథాన్లో ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్ అని చెక్ చేయాలనుకుంటున్నాను అనుకో. నెంబర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఆర్ నేను యూజర్ నుంచి ఒక నమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చా. సో ఇక్కడ ఇఫ్ నమ్ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ కాల్ అని ఇవ్వండి. ఎంటర్ ప్రెస్ చేసి ప్రింట్ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నా. ఒకవేళ ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయితే ప్రింట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ అని ఇస్తున్నా. సో ఈ బ్లాక్ని రన్ చేస్తా. సో ఇక్కడ నేను 10 అనేది ఇన్పుట్ ఇస్తున్నా, పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అయింది. అండ్ సపోజ్ నేను -5 అని ఇచ్చా, సో నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ నేను 0 అనే సపోజ్ నేను 0 అనే నెంబర్ ఇచ్చాను కదా, ఈ 0 అని ఇవ్వగానే ఫస్ట్ 0 గ్రేటర్ దాన్ 0 ఈ కండిషన్ అనేది ఫాల్స్ కదా. సో ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, నెగిటివ్ నెంబర్ అనేది డిస్ప్లే అయింది. సో సపోజ్ నేను ఇలా పాజిటివ్ నెంబరా, నెగిటివ్ నెంబరా లేదా 0 అని ఇలా 3 కండిషన్స్ అనేవి కూడా చెక్ చేయొచ్చు. వాటి కోసం నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం మనం. సో అబ్జర్వ్ చేస్తే నేను నెంబర్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను కదా. మనం ఫస్ట్ కండిషన్ ఇఫ్ బ్లాక్లో స్పెసిఫై చేసాం అండ్ సెకండ్ కండిషన్ ఎల్ఇఫ్ అనే కీవర్డ్ వాడాలి. ఈ సెకండ్ కండిషన్ ఎల్ఇఫ్లో స్పెసిఫై చేసాం అండ్ ఇలా డిఫరెంట్ కండిషన్స్ అనేవి మోర్ దెన్ 2 కండిషన్స్ అనేవి స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఈక్వల్ టు 5 కదా, ఈ నెంబర్ గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ అనేది డిస్ప్లే అవుతుంది, లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ ప్రింట్ అవుతుంది, ఆర్ అదర్వైజ్ 0 అనేది ప్రింట్ అవుతుంది. సో వీటిలో ఏదైనా కండిషన్ ట్రూ అయితే రిమైనింగ్ బ్లాక్స్ అనేవి స్కిప్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ సేమ్ ఈ కోడ్ అనేది రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఎల్ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేస్తున్నా. ఎల్ఇఫ్ నంబర్ లెస్ దాన్ 0 అని ఇస్తున్నా. సో ఫస్ట్ స్టేట్మెంట్లో నేను 0 కంటే ఎక్కువ కాదో చెక్ చేస్తాను అండ్ అలాగే సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఎల్ఇఫ్ యూజ్ చేసి స్పెసిఫై చేయాలి, లెస్ దాన్ 0 ఉందో లేదో చెక్ చేస్తున్నా. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఎల్స్ బ్లాక్ యూజ్ చేసి ప్రింట్ ఆఫ్ 0 అని ఇస్తున్నా. సో ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయగలను. సపోజ్ 12 అని ఇచ్చాను అనుకో, పాజిటివ్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. ఇలా -3 ఇస్తే నెగిటివ్ నెంబర్ డిస్ప్లే అయింది అండ్ 0 ఇన్పుట్ ఇస్తే 0 అనేది డిస్ప్లే అయింది. సో ఇలా మనం ఎన్ని కండిషన్స్ అయినా స్పెసిఫై చేయొచ్చు ఇఫ్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇఫ్ ఎల్ఇఫ్ ఇక్కడ ఇంకో ఎల్ఇఫ్ ఇవ్వచ్చు. సపోజ్ ఇది మొత్తం నేను ఒక రా టెక్స్ట్లో పెట్టేస్తా. ఇక్కడ ఎల్ఇఫ్ స్టేట్మెంట్ 3 అని ఇస్తున్నా. సపోజ్ కండిషన్ 1 స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయింది, ఇది ట్రూ అయితే. ఎల్ఇఫ్ కండిషన్ 2 ఒకవేళ కండిషన్ ట్రూ అని సెకండ్ కండిషన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. థర్డ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ అబౌవ్ కండిషన్స్ అన్నీ ఫెయిల్ అయితే ఈ లాస్ట్లో ఎల్స్లో మనం ఏదైతే స్పెసిఫై చేస్తామో స్టేట్మెంట్ 4 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వీటి మొత్తం ఒక బ్లాక్ అంటారు. సో ఇవన్నీ అవుట్ సైడ్
స్టేట్మెంట్స్ ఈ అబౌవ్ కండిషన్స్ ఇవి ట్రూ అయినా ఫాల్స్ అయినా వీటితో సంబంధం లేకుండా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ అవుట్ సైడ్ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతా వెళ్తాయి. సో ఇది మొత్తం రా టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తా. అండ్ అలాగే పైథాన్లో ఫోర్త్ టైప్ వచ్చేసరికి నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మనం ఇఫ్ లోపల ఇఫ్ ఎల్స్ ఇలా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నెంబర్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను కదా, ఈ ఇఫ్ కండిషన్ వాడాను. అండ్ ఈ ఇఫ్ కండిషన్ లోపల బ్లాక్ అనేది అక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం కదా, దీని లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్స్ యూజ్ చేశాను. సో ఈ ఇఫ్కి సంబంధించి ఎల్స్ ఇది అవుతుంది, అండ్ ఈ ఇఫ్కి సంబంధించి ఎల్స్ బ్లాక్ అనేది ఇది అవుతుంది. సో ఇక్కడ నేను ఒక నెంబర్ అనేది పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో అనేది ఇలా నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాను. సపోజ్ నమ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను కదా, అదర్వైజ్ యూజర్ నుంచి తీసుకుందాం. సో ఎన్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా, దీన్ని ఇంట్గా కన్వర్ట్ చేస్తున్నా. ఎంటర్ ఏ నెంబర్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఒకవేళ 0 ఉందా పాజిటివ్ అయినా ఈ నెంబర్ అనేది 0 ఉండొచ్చు, లేదా పాజిటివ్ నెంబర్ ఉన్నా ఈ బ్లాక్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సపోజ్ ఎన్ ఈక్వల్ టు 0 అయిందనుకో, ఎన్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ ఆఫ్ నెంబర్ ఈజ్ 0 అని ఇస్తున్నా. ఒకవేళ ఇదని ఫాల్స్ అయితే పాజిటివ్ నెంబర్ అవుతుంది కదా, పాజిటివ్ నెంబర్ అని ఇస్తున్నా. సో ఈ ఫస్ట్ ఇఫ్ బ్లాక్ని తర్వాత ఎల్స్ బ్లాక్లో ఒకవేళ 0 కాదు పాజిటివ్ కాదు, సో దీని లోపల నెగిటివ్ అని ప్రింట్ చేస్తున్నా. నెగిటివ్ అని ఇస్తున్నా, నెగిటివ్ నెంబర్ అని టైప్ చేస్తున్నా. సో ఇక్కడ ఇన్పుట్ అని ఇవ్వాలి కదా, అందుకని ఎర్రర్ వచ్చింది. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనివ్వండి. సో ఇది ఇంటీజర్కి, అలాగే ఇది ఇన్పుట్కి కదా. సో సపోజ్ 3 అని ఇచ్చాను అనుకో, పాజిటివ్ నెంబర్ అని డిస్ప్లే అయింది కదా. అలాగే -3 ఇస్తే నెగిటివ్ నెంబర్, 0 ఇవ్వగలనే 0 ఇచ్చాను కదా, నెంబర్ ఈజ్ 0 అని డిస్ప్లే అయింది. సో ఇలాగ పైథాన్లో మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అలాగే నెస్టెడ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి పైథాన్లో నేను ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి చెప్పాను కదా. సో ఇఫ్ స్టేట్మెంట్ బ్లాక్ అనేది ఒక సింగిల్ లైన్లో అయినా రాయొచ్చు మనం. సపోజ్ నేను ఇక్కడ నెంబర్ అనే వేరియబుల్లో 10 తీసుకున్నా, నెంబర్ గ్రేటర్ దాన్ 0 ప్రింట్ ఆఫ్ పాజిటివ్ అని ఇస్తున్నాను కదా. సో ఇది రన్ చేయగలను, పాజిటివ్ అనేది డిస్ప్లే అయింది. ఇలా ఇక్కడ 2 లైన్స్ అనేవి రాసాం మనం. ఈ 2 లైన్స్ బదులు ఒక సింగిల్ లైన్ అయినా రాయొచ్చు. సో దీన్ని ఒక షార్ట్ హ్యాండ్ నోటేషన్ అంటారు. సో ఇక్కడ కమెంట్ చేస్తున్నా, పైథాన్ ఇఫ్ షార్ట్ హ్యాండ్ అంటాం. సో నెంబర్ ఈక్వల్ టు 10 అని క్రియేట్ చేస్తున్నాం. మళ్ళీ ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0, ఇక్కడ కాలన్ ఇచ్చాను కదా, మీరు ఈ సింగిల్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ న్యూ లైన్లో ఎంటర్ చేయకుండా ఇలా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇక్కడ ప్రింట్ ఆఫ్ పాజిటివ్ అని ఇస్తున్నా. సో ఈ సెల్ని రన్ చేయగలనే పాజిటివ్ అనేది డిస్ప్లే అయింది. సో ఈ సేమ్ ఫంక్షనాలిటీని ఇలా సింగిల్ లైన్లో టైప్ చేసి కూడా మనం అచీవ్ చేయొచ్చు. సో ఇది మోర్ కన్సైజ్ ఫార్మాట్లో ఉంటుంది. సో నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ ఉంటుంది. టెర్నరీ ఆపరేటర్ సో మనం యాక్చువల్గా చూస్తుంటే వేరే లాంగ్వేజెస్లో
టెర్నరీ ఆపరేటర్ ఉంటుంది. బట్ పైథాన్‌లో ఒరిజినల్ టెర్నరీ ఆపరేటర్ ఉండదు. మనం బట్ ఇలా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఒక టెర్నరీ లాగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సపోజ్ నేను గ్రేడ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. గ్రేడ్ ఈక్వల్ టు 40 అని ఇచ్చా. ఇఫ్ గ్రేడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అని ఇస్తున్నా. సో రిజల్ట్ అనే వేరియబుల్‌లో పాస్ అని ఇచ్చా. ఎల్స్ రిజల్ట్ అనే వేరియబుల్‌లో ఫెయిల్ అని స్టోర్ చేసుకుంటున్నా. ఫైనల్‌గా ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అనేది ప్రింట్ చేస్తున్నా. అది ఎగ్జిక్యూట్ చేస్తే సో 40 మార్క్స్ కాబట్టి ఫెయిల్ అని డిస్‌ప్లే అయింది. సో ఈ కోడ్ మొత్తాన్ని మనం ఇలా ఇంకా షార్ట్ చేసి రాయొచ్చు. గ్రేడ్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను కదా! రిజల్ట్‌లో పాస్. ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఎంటర్ చేయండి. సో పాస్ ఎప్పుడు అవుతారో ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయినప్పుడు కదా! సో ఇక్కడ ఎల్స్ ఇచ్చేసి ఫెయిల్. సో ఇక్కడ రిజల్ట్ వేరియబుల్‌లో నంబర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అంటే పాస్ అవుతుంది. ఆర్ అదర్‌వైజ్ ఫెయిల్ అని స్టోర్ చేసుకుంటుంది. సో ఇలా ఈ లైన్స్ అన్నిటి బదులు ఇలా సింగిల్ లైన్‌లో రాసేయొచ్చు. దీన్ని టెర్నరీ ఆపరేటర్ అచీవ్ చేయటం అంటారు. సో ఫైనల్‌గా నేను ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ 40 మార్క్స్ కాబట్టి ఫెయిల్ అని ప్రింట్ అయింది. సపోజ్ నేను 60 అని ఇచ్చా. సో 50 కన్నా ఎక్కువ కాబట్టి సో ఇక్కడ నంబర్ అని తీసుకున్నాం కదా మనం. సో నంబర్ ఇస్తున్నా. సో పాస్ అని ప్రింట్ అయింది. సపోజ్ ఇక్కడ 34 తీసుకుంటే రన్ చేయండి. ఫెయిల్ అని ప్రింట్ అయింది. సో నేను ఆల్రెడీ లాజికల్ ఆపరేటర్స్ గురించి చెప్పాను కదా! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనే వీడియోలో. సో ఈ కండిషన్స్ అనేవి మనం లాజికల్ ఆపరేటర్స్‌తో యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ టు 35 అని ఇచ్చా. అండ్ సాలరీ ఈక్వల్ టు 6000 ఇచ్చా. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30. సో ఏజ్ అనేది 30 కన్నా అబోవ్ ఉన్నప్పుడు అండ్ సాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000 అని ఇచ్చా. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాను లాజికల్ ఎండ్ అనేది యూజ్ చేస్తున్నా. అండ్ ఈ 2 కండిషన్స్ స్పెసిఫై చేస్తున్నా. ఈ 2 ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ ఓవరాల్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అండ్ ఇన్సైడ్ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ ఎలిజిబుల్ ఫర్ ద ప్రీమియం మెంబర్షిప్ అని ఇస్తున్నా. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ప్రింట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ అని ఇస్తున్నా. సో ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయగానే సో 30 కంటే ఎక్కువ అండ్ 6000 అనేది 5000 కంటే ఎక్కువ కదా! సో ఈ 2 కండిషన్ ట్రూ అయినాయి. సో ఎలిజిబుల్ ఫర్ ద ప్రీమియం మెంబర్షిప్ అని ప్రింట్ అయింది. సో ఇలాగ మన లాజికల్ ఎండ్ ఆపరేటర్ ఉంటుంది అండ్ లాజికల్ ఆర్ ఆపరేటర్ ఉంటుంది అండ్ నాట్ ఆపరేటర్ ఉంటుంది కదా! సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ ఆపరేటర్స్ అన్నీ యూజ్ చేసి అండ్ అలాగే ఈ కండిషన్స్ అన్నీ యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ చేయొచ్చు. నేను టెర్నరీ ఆపరేటర్ గురించి చెప్పాను కదా అబోవ్ కేసెస్‌లో. సో ఇక్కడ ఏమవుతుందంటే టెర్నరీ ఆపరేటర్ ఈస్ సో వేరే లాంగ్వేజెస్‌లో సి గాని, జావా గాని తీసుకుంటే క్వెషన్ మార్క్ కాలన్ అనేది ఉంటుంది. సో ఈ టెర్నరీ ఆపరేటర్ అంటుంది. బట్ పైథాన్‌లో ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది ఉండదు. అండ్ దీన్ని మనం ఇలా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనే సింగిల్ లైన్‌లో రాసి ఈ సేమ్ ఫంక్షనాలిటీని అనేది అచీవ్ చేయొచ్చు. అండ్ నేను మీకు లిస్ట్ క్రియేట్ చేయమని చెప్పాను కదా! ఆల్రెడీ పైథాన్‌లో లిస్ట్ ఉంటుందని. సపోజ్ నేను ఇక్కడ 2, 4, 6, 1, 3, 4 అని ఇస్తున్నా. అండ్ ఈ లిస్ట్‌ని ప్రింట్ చేస్తున్నా. సో సపోజ్ నేను ఎల్ ఆఫ్ 0 అనేది 2 కదా! ఎల్ ఆఫ్ 0 అనేది ప్రింట్ చేసి చూడండి 2 ఉంది కదా! ఎల్ ఆఫ్ 0 ఈ ఫస్ట్ ఐటెమ్ అనేది ఈవెన్ నంబరో, ఆడ్ నంబరో చెక్ చేయాలనుకుంటున్నా. సో ఇఫ్ ఎల్ ఆఫ్ 0 ఇక్కడ రిమైండర్ రావడానికి మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తామని చెప్పాను కదా! సో రిమైండర్ అనేది 0 వస్తే ఈవెన్ నంబర్ అవుతుంది. ప్రింట్ ఆఫ్
ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నా. అలాగే ఎల్స్ బ్లాక్లో ప్రింట్ ఆఫ్ ఆడ్ నెంబర్ అని ఇస్తున్నా. సో L0లో 2 ఉంది కాబట్టి ఈవెన్ నెంబర్ అనేది డిస్ప్లే అయింది. అండ్ సపోజ్ ఇక్కడ నేను 1 అని మార్చి ఈ సెల్స్ అన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఆడ్ నెంబర్ అనేది డిస్ప్లే అయింది. సో ఇవన్నీ ఫ్లో కంట్రోల్ గురించి పైథాన్లో. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో పైథాన్కి సంబంధించి ఫర్ లూప్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.